ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ప్రదోష కాలంలో శివారాధన ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. కార్యక్రమంలోకి వెళ్లే ముందు నేటి పాజిటివ్ థాట్. నేటి పాజిటివ్ థాట్: ఆశను ఎప్పుడూ వదులుకోకండి. చీకటి తర్వాత వెలుగు, రాత్రి తర్వాత పగలు తప్పకుండా వస్తాయి. మార్పును చూసి భయపడకండి. కొన్నిసార్లు అదే మార్పు మన జీవితాన్ని కొత్త దిశలో నడిపిస్తుంది. ఇక ఈనాటి కెరియర్ మంత్ర ఎలా ఉందో చూద్దాం. ఇక నేటి కెరియర్ మంత్ర: అనవసరపు వాదనలకు దూరంగా ఉండండి. మీ శక్తిని మీ లక్ష్యం పైన కేంద్రీకరించండి. తప్పనిసరిగా మీ లక్ష్యాలను సాధిస్తారు. ప్రతిరోజు కూడా ఆ రోజు ముగిసే ముందు నేర్చుకున్న ప్రతి విషయాన్ని నోట్ చేసుకోండి. కొత్త విషయాలను గనక గమనిస్తూ ఉంటే కొత్త మార్గంలోకి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. నేటి వాస్తు సూత్ర విశేషాలు ఏమిటో తెలుసుకుందాం. ఈనాటి వాస్తు సూత్ర: పిల్లలు చదివే ప్రదేశంలో మంచి వెలుతురు ఉండాలి. అలాగే పిల్లల గదిలో ఉత్తరం గోడకు మేధా దక్షిణామూర్తి స్వామివారి చిత్రపటాన్ని అమర్చుకోవాలి. దీనివల్ల పిల్లలకు మేధస్సు పెరుగుతుంది. నేటి సక్సెస్ టిప్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈనాటి సక్సెస్ టిప్: వీలైనప్పుడల్లా మొక్కలు నాటండి, మొక్కలను పెంచండి. ప్రకృతితో అనుబంధం మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. ఒక వస్తువును దానం చేయడానికి ప్రయత్నించండి. పంచుకునే మనసు సంతృప్తిని పెంచుతుంది. ఇక నేటి పంచాంగ వివరాలను పరిశీలిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం. ఈరోజు తిథి ఆషాఢ శుద్ధ షష్ఠి, ఉదయం 7:07 వరకు. తదుపరి సప్తమి తిథి ప్రారంభం. నక్షత్రం హస్త, రాత్రి 11:15 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. కుజుడు వృషభంలో సంచారము, బుధుడు వక్రగతిలో మిథునంలోను, రవి గురువులు కర్కాటకంలోను, శుక్రకేతువులు సింహంలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉంది, వాయిదాలు ఎక్కువగా పడుతూ ఉంటాయి, ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ప్రతి పని కూడా మీరు ఆశిస్తున్న ఫలితాలు ఇవ్వకపోగా మీకు నిరాశను మాత్రం ఎక్కువగా కలిగిస్తూ ఉంటుంది. ఆరోగ్యం గురించి తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక మేషరాశికి చెందిన యువత మీరు కూడా అకాల భోజనం, దీంతో పాటు వృధా ప్రయాణాలు, అనవసరపు ఖర్చులు, శత్రువులు ఎక్కువగా మీకు ఉండటము, వారితోటి వాదోపవాదాలు, అనవసరపు విషయాలు కలగజేసుకోవటం, ఇలాంటివి మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ప్రతి విషయాల్లోనూ కూడా జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు అనేవి గోచరిస్తున్నాయి. ఇక మేషరాశికి చెందిన వారు ఈరోజు బిల్వాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉంది. పట్టు విడుపు అనేది చూపించాలి ప్రతి పనిలోనూ. కోపావేశాలు అధికంగా ఉంటాయి. మీ యొక్క మిత్రులే మీకు శత్రువులయ్యే అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది. భావోద్వేగాల వలన ఎక్కువగా మీరు ఇబ్బందికి గురవుతూ ఉంటారు. స్నేహితులు, బంధువులతోటి అనేక విషయాలలో మనస్పర్ధలు లాంటివి కలిగే అవకాశాలు మీకు ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. సంతానము, వారి అభివృద్ధి గురించి కూడా ఆలోచించటం అనేది కనపడుతోంది. ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఇక వృషభ రాశికి చెందిన యువత వీరికి ఆర్థిక స్థిరత్వం గురించి ఎక్కువగా మీరు ప్రయత్నిస్తూ ఉంటారు. విద్యార్థులు ఎక్కువగా కష్టపడటం అనేది కనపడుతోంది. మనసు పరిపరి విధాలుగా పోవటం వలన విద్యలో మీకు ఆటంకాలు కలగటం కానీ, లేదా విద్య పైన శ్రద్ధ తక్కువగా ఉండటం కానీ గోచరిస్తోంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్న వారికి మాత్రం శ్రమ, ఆశించిన ఫలితాలు లభించకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఇక వృషభ రాశికి చెందిన వారు ఈరోజు శివ పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5.
మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారి కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. నూతన వస్తువాహనాలు అమర్చుకోవటం లేదా వాటి గురించి ప్రయత్నించటం, ఆశించటం ఇలాంటివి మీకు ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. దుబారా ఖర్చులు లాంటివి అధికంగా ఉండే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడపడానికి మీరు ప్రయత్నం కూడా చేస్తూ ఉండాలి. ఇక మిథున రాశికి చెందిన యువత తొందరపడి వేగవంతంగా పనులు పూర్తి చేయడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే మీరు ఆశిస్తున్న లాభాలు కలగకపోవటం నిరాశను కలిగిస్తుంది. ప్రతి వారితోటి కూడా వాదోపవాదాలు ఉంటూ ఉంటాయి. కోపావేశాలు అధికంగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. ఇక మిథున రాశికి చెందిన వారు ఈరోజు శివ అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 8. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. భావోద్వేగాలు అధికంగా కలుగుతూ ఉంటాయి. ప్రతి వారితోటి కూడా ఒక సమస్య అనేది మీకు గోచరిస్తూ ఉంటుంది. ఆగిపోయిన పనులను మీరు విజయవంతంగా పూర్తి చేయడానికి కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. బంధుమిత్రులని కలిసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ యొక్క సంతానంతో ఎక్కువగా సమయాన్ని కూడా మీరు గడుపుతూ ఉంటారు. అయితే ఇక కర్కాటక రాశికి చెందిన యువతని గనక మనం పరిశీలించినట్లయితే మీరు మాత్రం స్థిరాస్తులు లేదా వాయిదా పడుతున్న పనులు, విద్యార్థులైతే చదువు, వీటి గురించి ఎక్కువగా ఆలోచన చేయటం అనేది కనపడుతోంది. అలాగే మీరు రాస్తున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. విదేశీ ప్రయాణాలకు వెళ్ళాలనే ఆలోచన మీలో అధిక శాతం గోచరిస్తూ ఉంటుంది. పాస్పోర్ట్, వీసా వీటి గురించి మీరు ప్రయత్నం చేయటం కూడా కనపడుతూ ఉంటుంది. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు లింగాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే సింహరాశి వారు మాత్రం ఖర్చులు ఎక్కువగా వీరికి కనపడుతూ ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా అనాసక్తిగా ఉంటూ ఉంటారు. అలాగే మీరు కోరుకున్న వ్యక్తులు మీకు దూరంగా ఉండే అవకాశం కూడా మీకు గోచరిస్తూ ఉంటుంది. మీరు అనాలోచితంగా చేసే పనుల వలన, మాటల వలన ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. దేనిపైన శ్రద్ధాశక్తులు కనపరచకపోవటం వలన ఈరోజు ప్రశాంతంగా ఉండే అవకాశాలు కూడా మీకు తక్కువగా కనపడుతూ ఉంటాయి. ఇక సింహరాశికి చెందిన యువత మాత్రం మీరు మీ యొక్క ఎమోషన్స్ని, ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవడానికి ఎక్కువగా మీరు ప్రయత్నించాలి. దీంతో పాటుగా మీ స్నేహితులతోటి కూడా వాదోపవాదాలు లాంటివి అధిక శాతం మీకు గోచరిస్తూ ఉంటాయి. విద్యార్థులైతే ఎక్కువగా శ్రమకి గురవుతూ ఉంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు లభించకపోవటం లేదా ఇంటర్వ్యూలలో ఆశించినట్టుగా మీకు ప్రగతి లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఇక సింహరాశికి చెందిన వారు ఈరోజు బిల్వాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 7. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు కూడా వీరికి ఆలోచనలు అధికంగా ఉంటాయి. అలాగే మీ ఆలోచనలకి తగినట్టుగా ప్రతి పనిని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. బంధుమిత్రుల్ని కలవటం అనేది కనపడుతోంది. మీ సలహాలు, సూచనలు తీసుకొని నలుగురు వృద్ధిలోకి రావాలని కూడా మీరు కోరుకుంటూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. కన్యారాశికి చెందిన యువత ప్రతి పని కూడా మీరే స్వయంగా చేసుకోవడానికి ప్రయత్నించాలి. మీ పనులలో ఆలస్యం అనేది కనపడుతూ ఉంటుంది. దీనివలన మీకు నిరాశ కూడా కలుగుతూ ఉంటుంది. ఏ పనులైతే మీరు లాభదాయకంగా పూర్తి చేయాలని ప్రయత్నిస్తుంటారో దానిలో మీకు ఆలస్యము, వైఫల్యము రెండూ కూడా గోచరిస్తూ ఉంటాయి. కన్యారాశికి చెందిన వారు ఈరోజు మేధా దక్షిణామూర్తి స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి ఆర్థికంగా ఈరోజు అనుకూలత అనేది గోచరిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కూడా సానుకూలమైన మార్పులు అనేవి కనపడుతున్నాయి. నలుగురికి సహాయం చేస్తారు. బంధుమిత్రులు కూడా మీకు ఆర్థిక సహాయం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా మీరు కోరిన విధంగా ఉండటం వలన ఈరోజు మీరు ఆనందంగా గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త వహించాలి. ఇక తులారాశికి చెందిన యువత మీరు మాత్రం
అవకాశాల కోసం ఎక్కువగా ఎదురు చూడటం అనేది గోచరిస్తోంది. అలాగే మీ ప్రతిభకు తగిన గుర్తింపు లేదా మీ ప్రతిభ నలుగురి ముందర ప్రదర్శించడం కోసం మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది కూడా చేస్తూ ఉంటారు. తులారాశికి చెందిన వారు ఈరోజు అరుణాచలాష్టకం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన వ్యవహారాలలో జాగ్రత్త వహించడం అనేది అవసరం. అలాగే చాలా కాలంగా రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది మీకు అందే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడి వైపు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ప్రతి విషయంలో కూడా పూర్తి వివరాలు సేకరించి తగిన విధంగా మీరు ఖర్చు పెట్టడానికి ప్రయత్నించాలి లేదా ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నించాలి. ఇక వృశ్చిక రాశికి చెందిన యువత మీరు మాత్రం మీకు అనవసరపు విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. అలాగే మీ టేబుల్ పైన అనవసరపు వస్తువులు, పనికిరాని వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తొలగించడానికి ప్రయత్నించాలి. పాజిటివ్ ఎనర్జీని బిల్డప్ చేసుకోవడానికి ట్రై చేయాలి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు విశ్వనాథాష్టకం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కమ్యూనికేషన్ గ్యాప్స్ అనేవి చాలా వరకు మీకు కనపడుతూ ఉంటాయి. రావాల్సిన అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు అందకపోవటం వలన నిరాశకి గురవుతూ ఉంటారు. ఇంటర్వ్యూలు, వ్యాపార చర్చలు, మీటింగ్స్ వీటి గురించి మీకు స్పష్టత లేకపోవటం వలన కూడా మీరు ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ధనురాశికి చెందిన యువత మీరు మాత్రం ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాలని ప్రయత్నం అయితే చేయాల్సిన అవసరం కనిపించటం లేదు. సరైన సమయంలో తీసుకున్న నిర్ణయము మీకు విజయాలను కలిగిస్తుంది. ధనురాశికి చెందిన వారు ఈరోజు రుద్రాష్టకం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయడం కోసం మీరు ఎక్కువగా శ్రమకి గురవుతూ ఉంటారు. మీ కుటుంబ వ్యవహారాలు, ఆర్థిక భద్రత గురించి ఎక్కువగా మీరు ఆలోచన చేయటం అనేది కూడా మీకు గోచరిస్తూ ఉంటుంది. ఖర్చులు పెరిగే అవకాశం కనపడుతోంది. ఉద్యోగంలో మీ పైన అదనపు భారం లేదా అదనపు బరువు బాధ్యతలు స్వీకరించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. మకర రాశికి చెందిన యువత వీరు ఎక్కువ సమయం చదువు సంధ్యల పైన కేటాయిస్తూ ఉంటారు. అలాగే ప్రతిరోజు కూడా మీరు ఒక ప్రణాళికాబద్ధంగా మీ పనులన్నీ పూర్తి చేయటం కోసం కూడా మీరు ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మకర రాశికి చెందిన వారు ఈరోజు రుద్ర కవచం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారికి మాత్రం ఆత్మవిశ్వాసం చాలా తక్కువగా కనపడుతూ ఉంటుంది. ప్రతి విషయంలోనూ కూడా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. అలాగే మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించటం లేదు అనే నిరాశ కూడా మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉంది. దీంతో పాటు అనేక వ్యవహారాలలో చికాకులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. కుంభరాశికి చెందిన యువత మీకు మాత్రం ప్రేమ సంబంధాలలో అహంకారం, అసహనం ఇవి రెండూ కూడా గోచరిస్తున్నాయి. అలాగే ప్రతిదీ కూడా మీకు సమస్యగా మారే అవకాశాలు కనపడుతున్నాయి. మీరు అనుకున్నది సాధించడానికి మీరు ఎక్కువగా శ్రమకి కూడా గురవుతూ ఉంటారు. ఇక కుంభరాశికి చెందిన వారు ఈరోజు 12 జ్యోతిర్లింగ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి పనులలో ఆలస్యం అనేది గోచరిస్తోంది. అలాగే అనుకున్న పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తవుతూ ఉంటాయి. ఆశించిన ఫలితాలు రాకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. మీకు ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ జరిగే విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు వ్యక్తిగతంగా తీసుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. ఆహార నియమాలు పాటించడానికి ప్రయత్నించాలి. ఇక మీనరాశికి చెందిన యువత మీరు మాత్రం ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి. సోషల్ మీడియా వలన ఎక్కువగా మీరు ఇబ్బందికి గురవుతూ ఉంటారు.
దీని వలన మీరు చేయాల్సిన పనులు అన్నిట్లోనూ కూడా మీకు జాప్యం అనేది కలుగుతూ ఉంటుంది, లేదా వాయిదా వేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి పనిని కూడా మీరు సమయానుకూలంగా పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. ఇక మీనరాశికి చెందిన వారు ఈరోజు విశ్వనాథ అష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 9. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. సోమవారం సందర్భంగా పరమేశ్వరుని అనుగ్రహం ద్వాదశ రాశుల వారికి ఉండాలని ఆశిస్తూ స్వస్తి.